గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత అన్యాయం నా తెలిసి ఏ పట్టణానికి జరగదు. ఎక్కడ జరగనంత అన్యాయం సుల్తానాబాద్ జరిగింది. మరి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉంది. మరి అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించుకుంటే వాళ్ళ అభివృద్ధి అనేది ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. మరి రాబోయే 3 ఏళ్లలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తాయి. ఇంకా బ్రహ్మాండంగా మన సుల్తానాబాద్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇవాళ తప్పకుండా సుల్తానాబాద్ పట్టణ ప్రజలు చైతన్యవంతులు, కొంత ఆలోచించే శక్తి ఉన్నోళ్ళు. ఇవాళ గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోలేదు. ఇవాళ మీకు ఎక్కడికి వెళ్ళినా నిరంతరం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం నడుస్తూ ఉంది. పట్టణం మొత్తంలో కూడా ప్రతి ప్రాంతంలో ఈ వార్డు కావడానికి 15 వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉంది. 14 వార్డుల టికెట్లు అనౌన్స్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. ప్రజలు మెజార్టీ సీట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపారని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఫస్ట్ వార్డులో ఈళ్ళ స్వరూప, ఈళ్ళ సదానంద్ బీసీ మహిళ, సెకండ్ వార్డులో గాదుల రాజమల్లు రాజయ్య పురుషులు జనరల్ కాంగ్రెస్, మహమ్మద్ నిషాద్ రఫీక్ 3వ వార్డు జనరల్ మహిళ, 4వ వార్డు బిర్డి కృష్ణ రాజమల్లి గారు జనరల్, గరిగే శోభారాణి గరిగే శ్రీనివాసు బీసీ మహిళ, బాకం సాయి కిరణ్ సంపత్ కుమార్ జనరల్ 6వ వార్డు, 7వ వార్డు వరప్రసాద్ ఊట్ల వరప్రదీప్ ఊట్ల ఎజికల్ రాజు ఊట్ల ఎస్టీ జనరల్, అదే తొర్రికొండ ప్రభాకర్ రాజయ్య జనరల్ 9వ వార్డు, 10వ వార్డు అంతటి పుష్పలత అన్నయ్య గౌడ్ బీసీ జనరల్, 11వ వార్డు కర్వాల అంజలి సాగర్ ఎస్సీ మహిళ, 12వ వార్డు దున్నపోతుల లలిత రాజయ్య జనరల్ మహిళ, 13 సిద్ధ తిరుపతి సిద్ధ కనకయ్య బీసీ జనరల్, 14 వేగోలం పద్మ వేగోలం అబ్బయ్య జనరల్ మహిళ, 15 గాదాసు మంజుల గాదాసు రవీందర్ జనరల్ మహిళ. 15కు 14 క్యాండిడేట్లను మనం అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఇంకొక క్యాండిడేట్ కూడా మ్యాక్సిమం రేపు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అది కూడా బీఫామ్ సబ్మిట్ చేస్తాం. చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆగింది కాబట్టి బీఫామ్ కూడా సబ్మిట్ చేసాం. కానీ బీఫామ్ కూడా ఇది మున్సిపల్ ఆఫీస్లో 14 బీఫామ్ కూడా సబ్మిట్ చేసాం. మంత్రిగా 12కు జిల్లాల నుండి ఓ కార్పొరేషన్, ఈ మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా జిల్లా ఉపాధ్యక్షురాలు నిర్మల గారు, కోశాధికారి రాజేంద్ర ప్రసాద్ గారు కోసం పనిచేసినారు, దేశం కోసం పనిచేసినారు. మంత్రి ఉండేవారు కాదు. మీరు ఆధారపడకండి, మీరు ఆధారపడకండి, మీ ధైర్యంగా మేము ఉన్నాం. ఏ రకంగా సాయం చేయడానికి మీకు ఉన్నాం. మీరు ఆధారపడి ఇంకోరు ఆధారపరచకండి. 15 వార్డులు ఉంటే మనకు 11 వార్డుల్లో సింగిల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఒక 4 వార్డులలో మాత్రం 2-3 ఉండడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా ఫైనల్ చేస్తాం. ఇవాళ కీలకమైనటువంటి ఎన్నిక, ఇంత కీలకమైనటువంటి ఎన్నిక, బూత్ స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలు కూడా నాయకులు అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ఎన్నిక కాబట్టి ఇక్కడ అభ్యర్థుల సెలక్షన్ అనేటువంటిది కొద్ది కాంప్లికేట్ ఉంటుంది. అందరూ కార్యకర్తలే, అందరికీ అవకాశాలు రావాలి. కానీ పోటీ చేయాల్సింది మాత్రం, బీఫామ్ ఇవ్వాల్సింది మాత్రం ఒక్కరికే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కూడా ఆశాబహులకి ఈసారి అవకాశం దక్కకపోతే డెఫినెట్గా ఇంకో రకంగా, అంటే పార్టీ పోస్టుల్లో కానీ లేదంటే ఇంకేదైనా ఎన్నిక, నెక్స్ట్ ఎంపీటీసీ వస్తున్నాయి, జెడ్పీటీసీ వస్తున్నాయి, ఇంకో రకంగా ఎక్కడో ఒక చోట తప్పకుండా వాళ్ళకి ఇంకో అవకాశం
పార్టీ ఇస్తుందని చెప్పి పెద్ద మనసు చేసుకొని ఇక్కడ పార్టీ గెలవాలనేటువంటి ఉద్దేశంతో మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా అభ్యర్థన. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు పైసలు వచ్చిన, మున్సిపాలిటీలకు పైసలు వచ్చిన, కార్పొరేషన్లకు పైసలు వచ్చిన మొత్తం భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి కేంద్ర నిధులు. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇవాళ 2 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈడ మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇవాళ ఉన్నటువంటి ఈ సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కూడా మీరు ఎక్కడన్నా కూడా చూడండి, ఒక సీసీ రోడ్డు పడ్డదంటే అది అమృత్ పథకం నిధుల కింద వచ్చినట్టే ఉంటుంది. ఒక మంచినీళ్ళ ట్యాప్ ఫెసిలిటీ ఇచ్చిందంటే అది అమృత్ పథకం నిధుల కింద వచ్చినట్టే ఉంటుంది. ఎక్కడైనా ఒక ముద్రా లోన్ వచ్చింది అంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ముద్రా లోన్. ఎవరికైనా రేషన్ బియ్యం వచ్చింది అంటే అలా 5 కిలోలు రేషన్ బియ్యం ఫ్రీగా ఇచ్చేటటువంటిది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఇళ్లలో లేడీస్ కోసం టాయిలెట్స్ కట్టించారు అని అంటే అది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పైసలతోటి. శ్మశాన వాడిని కట్టించినారు అని అంటే అది 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతోటి. ఇవాళ మీకు ఊళ్ళల్లో ప్రకృతి వనాలున్నా ఒక్కొక్క చెట్టు పెట్టి ఆ చెట్లకు రోజు నీళ్లు పోస్తే కూడా నీళ్లు పోసినందుకు కూడా రోజుకు రూపాయి ఇచ్చేటటువంటిది కేంద్ర ప్రభుత్వమే. ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లింగాన్ని మింగితే వీళ్ళు లింగాన్ని గుడిని ఇద్దరిని మింగేటటువంటి పాపం తయారై. ఈ సుల్తానాబాద్ లో అభివృద్ధి జరుగుతుంది అని అంటే వచ్చే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటట్టువే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అయితే డెఫినెట్ గా ఆ పైసలు న్యాయబద్ధంగా ఇక్కడ ఉపయోగంలోకి వస్తాయి. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రం వాటా కూడా ఈ సుల్తానాబాద్ కు తీసుకురావాలి అంటే బీజేపీ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజరికపు మరకలన్నిటినీ కూడా తుడిపేసి భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉండేటువంటి పేర్లు పెడుతున్నాం. కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ మేయర్ అభ్యర్థి కనుక సుల్తానాబాద్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయితే ఖచ్చితంగా ఈ సుల్తాన్లు నవాబుల పేర్లు తీసి సుల్తానాబాద్ కి కూడా సుల్తానాబాద్ చరిత్రను సంస్కృతిని తీసుకొచ్చినటువంటి ఏ పేరైతే ఈ చరిత్రలో ఉన్నదో, ఏ పేరైతే ఈ మట్టికి చిహ్నంగా ఉన్నదో, ఏ పేరుతోటైతే ఈ సుల్తానాబాద్ ఆత్మ కలగలిసి ఉన్నదో ఆ చుక్కలదేవుపల్లి పేరును ఈ సుల్తానాబాద్ కు పెట్టేటట్టుగా ఇక్కడ గెలుపొందబోయేటటువంటి మేయర్ మరియు కౌన్సిలర్లు అందరూ కూడా కలిసి వాళ్ళతో పాటు మేమంతా కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చైనా సరే రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఇక్కడ మార్పిస్తాము అని చెప్పి సుల్తానాబాద్ ప్రజలందరికీ కూడా మేము మాటిస్తాం. ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా ప్రజలకు, మీడియాకు అందుబాటులో ఉండాలి. ఇలా కౌన్సిలర్లు కాగానే ఫార్చునర్ కొనుక్కొని కడ కంగీలు వేసుకొని మీడియాకు అందుబాటులో లేకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా తిరిగేటోళ్ళు కాదు. భారతీయ జనతా పార్టీ నాయకులు అంటే భారతీయ జనతా పార్టీ నుండి రేపు గెలిస్తే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల లెక్క ఇయ్యాలెట్లున్నారో రేపు కూడా గట్లనే ఉంటారు. కాబట్టి మీరు కూడా సహకరించి మా అభ్యర్థుల గెలుపుకు తోడ్పడాలని చెప్పి మీ అందరికి కూడా విన్నవించుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే.